సంక్రాంతి వచ్చేస్తోంది. అంతకన్నా ముందే విశాఖలో సందడి మొదలైంది. ఈ నెల 8న ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. కూటమి పార్టీలు కలిసికట్టుగా ప్రధాని పర్యటన ఏర్పాట్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజు కీలక ప్రాజెక్ట్స్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. ఇక ఏయూ వేదికగా ప్రధాని మోదీ ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. సాగర తీరం ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో సందడి మొదలైంది. ఈ నెల బుధవారం ప్రధాని మోదీ పర్యటన క్రమంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ అధికారులతో కలిసి ప్రధాని పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. దత్ ఐలాండ్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు నిర్వహించే రోడ్ షో సహా బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో సూచించారు. ఇటీవలే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047ను వివరించారు. డాక్యుమెంట్ ని అందించారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర సహకారాన్ని కోరారు. ఏపీ పర్యటనకు ఆహ్వానించారు. ఈ నెల 8వ తేదీన విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ 1.5 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్, పరిపాలనా భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు. అదే మారుగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్కి ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇదే మారుగా గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక హామీలు ఇస్తారనే చర్చ జరుగుతోంది. సంక్రాంతికి ముందే పండగొచ్చిందా అనేలా ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ ప్రజలు ప్రధాని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదన్నారు నారా లోకేష్. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం. అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. ఈ రోడ్ షోని, బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఏపీకి ఆర్థిక రాజధానిగానే కాదు, నాలెడ్జ్, టూరిజం క్యాపిటల్ గా కూడా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ దిశగా ప్రధాని పర్యటన స్వర్ణాంధ్ర 2047 విజన్ కు బాటవుతుందని ఆశిస్తున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ ఏపీకి రావడం ఇదే తొలిసారి. సంక్రాంతి కానుకల ప్రధాని మోదీ వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నారు ఏపీ ప్రజానికం. ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే. ప్రధాని ఎలాంటి హామీలు ఇస్తారో అనే అంశంపైనే అందరి చర్చ.